కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే సిఎస్బిఐఎస్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను నిన్న వైట్ హౌస్లో కలుసుకుని చాలా విషయాల్లో వాగ్వాదం చేసుకున్నారు. వరల్డ్ మీడియా, వరల్డ్ ప్రెస్ ముందే ఇద్దరు కూడా క్లాష్ అయిపోయారు. ఇద్దరు ఒకరికొకరు మాటలతో అనుకున్నారనమాట. ఇంత పెద్ద వాగ్వాదం జరుగుద్దని ఎవరు ఊహించుకోలేరు. ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ ఒక మాట అడిగారు, రష్యాతో మీరు ఎందుకు సాఫ్ట్గా ఉంటున్నారు, పుతిన్తో ఒక కిల్లర్తో ఎందుకు సాఫ్ట్గా ఉంటున్నారు అని చెప్పి జెలెన్స్కీ అడగా అమెరికన్ ప్రెసిడెంట్ మాత్రం ఉక్రెయిన్కి అసలు థ్యాంక్ఫుల్నెస్ లేదు, ఉక్రెయిన్ కోసం అమెరికా చాలా చేసింది, అమెరికా లేకపోతే ఆ యుద్ధం 2-3 నెలలు కూడా ఉక్రెయిన్ కొనసాగించగలిగేది కాదు, అలాంటి టైంలో అసలు జెలెన్స్కీకి థ్యాంక్ఫుల్నెస్ లేదు అని చెప్పడం జరిగిందనమాట. అసలు ఇప్పుడు ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అమెరికా ఎందుకు వెళ్ళారు? ఆయన అమెరికాతో ఒక క్రిటికల్ మినరల్ డీల్ సైన్ చేయడానికి వెళ్ళారు. ఉక్రెయినియన్ న్యాచురల్ రిసోర్సెస్ మీద అమెరికా కన్నేసింది. ఒక డీల్ కోసం జెలెన్స్కీ అమెరికాకి వెళ్ళారు. ఈ డీల్ చేస్తాను, కానీ నా సెక్యూరిటీ గురించి నాకు చెప్పండి, నాకు మీరు ఏ విధంగా గ్యారంటీ ఇస్తారని చెప్పి జెలెన్స్కీ ట్రంప్ని అడిగారు. అయితే ట్రంప్ మాత్రం ఈ డీల్ మా ఇష్టం, నీకు అసలు థ్యాంక్ఫుల్నెస్ లేదు, నీకు ఇష్టమైతే డీల్ చేయి, లేకపోతే వెళ్ళిపో అని చెప్పేశారనమాట. దాంతో క్రిటికల్ మినరల్స్ విషయంలో కూడా డీల్ కుదరలేదు. అంతేకాదు రష్యాతో పీస్ విషయంలో కూడా ఇద్దరి మధ్య, జెలెన్స్కీ అమెరికా మధ్య ఎటువంటి సయోధ్య కుదరలేదు. దీనికి సంబంధించి మొత్తం ఇంటర్నేషనల్గా ఒక న్యూస్ నడుస్తుంది. జెలెన్స్కీ ట్రంప్ మధ్య జరిగిన వాగ్వాదం అనేది జెలెన్స్కీని ట్రంప్ చాలా అవమానించినట్లు ఒక వర్గం భావిస్తోంది. ఇదంతా పక్కన పెడితే అమెరికా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాతో సపరేట్గా చర్చలు జరుపుతోంది. ఉక్రెయిన్ని పిలవలేదు, యూరోప్ని పిలవలేదు, ఎవరిని పిలవకుండా సౌదీ అరేబియాలో చర్చలు స్టార్ట్ చేసింది. జెలెన్స్కీని పిలిచి తను మాట్లాడతానని చెప్పిన ట్రంప్ జెలెన్స్కీతో క్లాష్కి దిగారు, ఫైట్కి దిగారు. అంతేకాదు ఉక్రెయిన్ని బెదిరించి ఉక్రెయిన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి, అమెరికా కోసం అవి వాడుకోవాలని చెప్పి ట్రంప్ ఆలోచిస్తున్నారు. అసలు జెలెన్స్కీకి ఏం కావాలి, 3వ ప్రపంచ యుద్ధం కోరుకుంటున్నాడా అని ట్రంప్ ప్రశ్నించారనమాట. అయితే జెలెన్స్కీ మాత్రం అమెరికాతో నేను డీల్ చేసుకుంటే అసలు నాకు సెక్యూరిటీ గ్యారంటీ ఏంటి, ఎటువంటి గ్యారంటీ ఇస్తారు, పుతిన్ ఒక పెద్ద కిల్లర్, అతనితో అగ్రిమెంట్ ఏంటి, భవిష్యత్తులో కూడా నేను పుతిన్ నమ్మను, రష్యాని నమ్మను అని చెప్పి జెలెన్స్కీ అమెరికాకి స్పష్టంగా చెప్పేశారు. డొనాల్డ్ ట్రంప్ మరియు జెలెన్స్కీకి మధ్య జరిగిన ఈ క్లాష్కి సంబంధించి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వండర్ లేన్ స్పందిస్తూ జెలెన్స్కీకి ఒక మాట చెప్పారు, బీ స్ట్రాంగ్, బీ ఫియర్లెస్, వీఆర్ విత్ యూ, మేము మీతో ఉన్నాం, నువ్వు ఎలోన్ కాదని చెప్పి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి సపోర్ట్ చేశారనమాట. ఓ పక్క యుక్రెయిన్ నాటోలోకి రానివ్వము, ఇంకో పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా ఒక పక్క, ఎంటైర్ యూరోప్ ఒక పక్క అన్నట్టుంది. ఈ తరుణంలో ఉక్రెయిన్కి ఎటువంటి గ్యారంటీ ఇవ్వకుండా జెలెన్స్కీని పిలిచి మరీ బెదిరిస్తున్నారన్నట్టుంది ఈ ఉదంతం మొత్తం.